హాయ్ ఎవ్రీవన్. అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ అంటే అందరికీ చాలా ఇష్టం కదండీ! పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఫుల్ జోష్‌తో ఉంటారు. అయితే ఎవ్రీ ఇయర్ మనం డెకర్ చేసి అవన్నీ కూడా ప్యాక్ చేసి పైన ఉంచుతుంటాం కదా! ఇవన్నీ మళ్ళీ తీసామనమాట దివాళీ కోసం అని చెప్పి. ఇలా మనం ఎక్కడ అంటే నా దగ్గర ఈ బంతి పూలు చాలా ఉన్నాయండి. అంటే మా తోటికోడళ్ళు ఒకసారి తీసుకెళ్తానని తీసుకోమంటే వాళ్ళెవరు తీసుకెళ్ళలేదు. అలా ఉండిపోయాయి. ఇంకెన్ని ఇయర్స్ దాస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి నేనే వాడేస్తున్నాననమాట ఫుల్లుగా. ఈ గోడలకి అన్నిటికి పెట్టేస్తే అయిపోతది. ఇంక ఉన్నవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వాడుతున్నాను. అయితే మనం పనంతా అయిపోయాక ఇలాంటి అట్టపెట్టెల్లో మళ్ళీ ప్యాక్ చేసి ఉంచాలి కదండీ! ఇదంతా పెద్ద ప్రాసెస్సే గానీ ఏదో ఆ దివాళీ వైబ్స్ రావాలంటే కొంచెం డెకరేషన్ అది మన ఇంట్లో అవసరం కదా అని చెప్పి తీసామనమాట. అలాగే ఇవి బాల్స్ లాంటి సిస్టమ్ ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇవి క్రిస్టమస్ ట్రీకి బాగా సెట్ అవుతుంటాయి. ఎప్పుడో ఏ ప్రాజెక్ట్‌కో దేనికో కొనుక్కొని ఉంటారు మా పిల్లలు. తర్వాత వాటిలిని కూడా మనం అక్కడక్కడ వాడేస్తాం కదా అని చెప్పి ఉంచాననమాట. ఏది పోనివ్వకుండా. మనకి అతికి జాగ్రత్త ఎక్కువ కదా! అలాగే ఈ గంటలు విడిగా ఉన్నాయండి. ఆ గంటలకి యాక్చువల్‌గా అలాంటిది కట్టేసున్నాయి. నా దగ్గర బంతిపూలు ఓన్లీ ప్లెయినే ఉన్నాయి. గంటలు లేవనమాట. అయితే ఆ గంటలు కూడా యాడ్ చేస్తే బావుంటది కదా! అని చెప్పి మా వాడు ఒకటి, ఒకటి ఆ బ్యాగ్‌లో ఉన్నవన్నీ లాగుతున్నాడనమాట. చూపిస్తున్నాడు. ఇది కావాలా? అది కావాలా? అని చెప్పి. ఇంక పండగలంటే పిల్లల హడావిడి ఆ మాత్రం ఉంటదనుకోండి. ఇంకొంచెం పెద్దోళ్ళయ్యారు కాబట్టి మనకి హెల్ప్ చేస్తా ఉంటారు. కొన్ని పనులు తగ్గుతా ఉంటాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి కూడా వాళ్ళేమైనా ఒంపేసారంటే గనక డబుల్ పని కూడా అవుతది. కాకపోతే పిల్లలకి చిన్న చిన్నవి అలా పనులు చెప్తూ అలవాటు చేస్తుంటే అలవాటవుతది. దియాస్‌కి పెయింటింగ్‌లేయడం, ఇలాంటివన్నీ హెల్ప్ చేయడం, ఇలా చేస్తుంటారన్నమాట. ఇందులో మన దగ్గరున్నవన్నీ జస్ట్ నేను మన దగ్గర యెల్లో క్లాత్ ఉంది కదా! అదొకటేసాను. దీనికి పెయింట్ ఏద్దాం అనుకున్నాను గానీ, ఇప్పుడప్పుడు అయ్యేటట్లేదు. నా ఫుల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక ఎప్పుడో చూడాలి. నాకంత బాగా రాదులెండి. స్టిచ్చింగు, పెయింటింగ్ చాలా తక్కువే. కాకపోతే ఏవో చిన్న చిన్నవి పూజకు సంబంధించి చేయాలి కదా! అని ఇంట్రెస్ట్‌తో కొంచెమైనా నేర్చుకుంటుంటాను. మెయిన్ నేను అన్నీ లైఫ్‌లో అనుకున్నవన్నీ చేశాను గానీ, ఆ స్టిచ్చింగ్ మాత్రం చేయలేకపోయానండి. అది చాలా పెద్ద టాస్కే. దానికి టైము ఉండట్లేదు. నేర్చుకోవాలని ఇంక ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. లాస్ట్‌కి సైకిలొచ్చింది. నా లైఫ్‌లో సైకిలు, స్టిచ్చింగ్ ఇంక రావేమో అనుకున్నాను. సైక్లింగ్ వచ్చింది గానీ, ఈ స్టిచ్చింగ్ మాత్రం రాలేదండి. ఇంక రాదు కూడా. ఏవో చిన్న చిన్నవంటే ఓకే గానీ, స్టిచ్చింగ్ అంటే చాలా కష్టం ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. ఇంక మా వాడికి పువ్వులన్నీ కూడా ఈయన ముందు తీసుకొచ్చారు ధనత్రయోదశి రోజే. ఇంక బంతి పువ్వులన్నీ నేను కొన్ని మాల కుట్టి ఇలాగ చెంబులో నుంచి ఇలా బయటకొస్తున్నట్టుగా వేద్దాం అనుకున్నాను గానీ, చాలా ఎక్కువ పడుతున్నాయండి బాబోయ్! ఇప్పటికి వీటిలికి చాలా ఎక్కువ పట్టేసాయి. అయితే వాడికి కొన్ని తుంచేసి ఇలాగ వెయ్యు అని చెప్పి చెప్తున్నాను. అలా ఒకటి, ఒకటి అరేంజ్‌మెంట్ చేస్తున్నానండి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అవుతూనే ఉంది. చేస్తుంటే పనులు కనిపించవు గానీ, ఎంత పని చేసినా తరగదు అన్నట్టుంటది. అప్పటికి ఉంది. ఇంకా ఇవండి పిచ్చి చెట్లండి. రోడ్డు పక్కన దొరుకుతా ఉంటాయి. ఫెన్సింగ్‌లో ఆటిల్లో ఏస్తుంటారు కదా! ఆ ఆకులు గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదా! అవి బావుంటాయని చెప్పి ఒక కొమ్మలు తెమ్మంటే మా వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉంటే తీసుకొచ్చారనమాట. ఆ కొమ్మలు తెచ్చి అవన్నీ తుంచేసి ఒక దాంట్లో ఎయమన్నామనమాట. ఇలా గ్రీన్‌గా పెట్టాక చూడండి ఎలా బావుందో. గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అన్నీ మనకుండవు కాబట్టి లీవ్సే ఉంటాయి. అయ్యే లీవ్స్‌ని కట్ చేసి వేస్తుంటారు చాలామంది. అది ఇంకా పెద్ద ప్రాసెసు. ఇవైతే గనక బావుంటాయండి. చింతాకులు టైప్‌లో ఉంటాయి గానీ, అవి చింతాకులు కాదు. ఏదో చెట్టు పేరు తెలీదులెండి. రోడ్ సైడ్‌లో ఉంటుంటాయి. అవి తెచ్చి తీశారనమాట. అలాగే ఇక్కడ దివాళీకి మనం 3 దీపాలు కంపల్సరీ పెడుతుంటాం కదా! నల్ల నువ్వుల మీద ఒక దీపం, ఉప్పు మీద ఒక దీపం, బియ్యం మీద ఒక దీపం ఈ 3 పెట్టాలండి. ఎందుకంటే అమావాస్య, శని దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయని చెప్పి మిగతా దియాస్ ఎన్ని పెట్టుకున్నా ఈ 3 అనేవి కంపల్సరీ తమలపాకు మీద వేసి నల్ల నువ్వులు ఒకసారి తెచ్చుకుంటే ఉంటాయండి. కొంచెం ఏసి దీపం పెడుతుంటాము. ఇంకా మిగతావన్నీ మన దగ్గరున్నవన్నీ ఏర్పాటు చేసుకున్నాను. కొన్ని తమలపాకులు మా సిస్టర్ తెచ్చారు మొన్న మామిడాకులతో పాటు. తను సింహాచలంలో ఉంటది. వాళ్ళ ఇంట్లో చెట్లన్నీ ఉంటాయన్నమాట. ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సొస్తే అవి తీసుకొచ్చారు. తమలపాకులు, మామిడాకులు బాగా పుష్కలంగా దొరికాయని చెప్పొచ్చు ఈసారి దివాళీకి. అలాగే ఈ డియాస్ అవి ముందుగానే తీసుకొని ఉన్నాయి గదా! అవన్నీ కూడా మా వాడికి ఆయిల్ ఎయమని చెప్తే అన్నిటిలో వేసాడు. ఇంకా
ఆ వరి ఉన్నది కదండీ! నేను కలకత్తా ఎళ్ళినప్పుడు ఆ వరి తీసుకున్నాను. అలా ఇప్పటి వరకు స్టోర్ చేశాననమాట. ఇంకా నాకు బయటకెక్కడికైనా ఎళ్తే పూజకి సంబంధించి ఏమి దొరుకుతాయా అని నాకు కళ్ళు 2 కూడా దాని మీదకెళ్ళిపోతాయనమాట ఆటోమేటిక్‌గా. ఏమైనా దొరికితే వెంటనే తీసేసుకుంటూ ఉంటాను. అవి నచ్చితే మాత్రం. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనరులెండి. సర్లే నీ ఇష్టంలే మిగతావేమి అంత ఖర్చు పెట్టవు కదా! అనుకుంటారు. ఏమనరండి అసలు. నాకు ఫుల్ ఫ్రీడమ్ అనుకోండి. మా మదరే తిడుతుంటారు. పిచ్చివన్నీ కొనేసి ఇంటి నిండా నింపేస్తుంటావు అనేసి. కాకపోతే అదొక సరదా అంతే. మరి ఎక్కువ అంటే అవసరం నేను కొంటాను. ప్లస్ వాటిని వాడతానండి. మళ్ళీ జాగ్రత్తగా దాచుకుంటాను కూడా ఎన్ని ఇయర్స్ అయినా కూడా. మనం ఎవరో కొన్నారని మనం కొనేసి పక్కన పడేయకూడదు. కొనిన దాన్ని 100% దానికి న్యాయం చేయాలి. వాడుతుండాలి, క్లీన్ చేసుకోవాలి, జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అప్పుడే ఏ వస్తువైనా గానీ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటది. ఏదో కొన్నాం కదా! అని అవి మట్టి డియాస్ రంగులేసాడండి మా అబ్బాయికి. యాక్చువల్‌గా కలకత్తా సైడ్ టీ తాగేసి పడేస్తారు. అయితే మా వారు నేను అక్కడికి వెళ్ళాను కదా! అప్పుడు చూసి ఇంకా ఈ అమ్మాయికి ఇలాంటివంటే మట్టివి కూడా పిచ్చే కదా! అని చెప్పి ఒక 20 ఎన్నో తీసుకొచ్చారన్నమాట. వాడు రూ. 2 లెక్కిచ్చాడంట కొత్తగా అడిగితే. చాలా బావుంటాయండి. క్యూట్‌గా, రౌండ్‌గా ఉంటాయన్నమాట కుండల్లాగా. అయ్యో! ఇంత టీ తాగేసి ఇది పడేస్తారా ఈళ్ళు? ఎలా పడేయబుద్ధేసిందనిపిస్తది. మెయిన్ అక్కడ గంగ మట్టి అండి. గంగతో తయారు చేస్తారు కాబట్టి చాలా బావుంటది ఆ మట్టి. ఆ మట్టితో చేసిన విగ్రహాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మనం వాష్ చేసినా ఏమి అవ్వవు. నా దగ్గర కొన్ని మట్టి విగ్రహాలు కూడా ఉంటుంటాయి. వీడియోలో చూసుంటారు మీరు. అవి నేను మ్యారేజ్ అయిన కొత్తలో 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. ఇప్పటికి అలాగే ఉన్నాయి. ఏమీ అవ్వలేదసల. నేను మళ్ళీ మందిరం క్లీన్ చేసినప్పుడంతా కూడా చేస్తా ఉంటాను. క్లీన్ చేసినా గానీ ఏమి అవ్వవు. మట్టి చాలా బావుంటదండి. నాకు మెయిన్ కలకట్టాలో నచ్చేది మట్టి అండ్ చెరుకు రసం. ఈ రెండే నచ్చుతాయి. మిగతావేమి నచ్చవనుకోండి. అవి చాలా బావుంటాయన్నమాట. ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి గ్రీన్ కలర్‌లో. చూస్తుంటే పచ్చివే తినేయాలనిపిస్తది. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అవి చూసి ఈళ్ళేంటి కలర్స్ ఏసారా అనుకుంటాం గానీ, అవి నేచురల్‌గా ఒరిజినల్ అన్నమాట. వెజిటబుల్స్ అవి కూడా చాలా బావుంటాయన్నమాట. వెజిటేరియన్స్‌కి మంచి ప్లేస్ ఏదంటే అక్కడని చెప్పొచ్చు. ఇంకా పువ్వుల విషయానికొచ్చేసరికి అక్కడేమి అంత దొరకవండి. ఓన్లీ బంతి పూలు, మందార పూలు ఎక్కువ దొరుకుతాయి. మనం కాళీమాత టెంపుల్ అటు సైడ్ వెళ్ళామంటే ఓన్లీ మందార పువ్వుల దండలే దొరుకుతాయి. ఇంకా చామంతులు, గులాబీలు అక్కడ అస్సలు దొరకవంట పాపం. మా సిస్టర్స్ వాళ్ళు అంటుంటారు, "మీకేంటమ్మా అన్నీ దొరుకుతుంటాయి. మాకేమి దొరకవు" అనేసి. ఏవైనా మంచి పూజలు ఇలా పెద్ద పెద్ద అకేషన్స్, ఫంక్షన్స్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి పట్టుకెళ్తా ఉంటారనమాట. ఇంకిలాగ నేను వరి, ధాన్యం అవి ఇలా ఏర్పాటు చేశాను. ఇలా నాకొచ్చింది ఏదో బంతి పువ్వులతోటి అలా వేశానండి. చూస్తే అలా కనిపిస్తుంది గానీ, చేయడానికి చాలా టైము, బ్యాక్ పెయిన్ కూడా వచ్చిసింది ఇవాల్టికి. చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ వేరేగా ఉంటది. అయిపోయిన తర్వాత ఇవన్నీ చక్కబట్టి, అన్నీ ఎక్కడివక్కడ సర్ది, మళ్ళీ ప్యాకింగ్ చేసి, నీట్‌గా సర్దుకునేసరికి కొంచెం టైం పడతది. మళ్ళీ అంతా ఒక సెక్షన్ అయితే, మళ్ళీ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, మళ్ళీ వాటిని డ్రై చేసి, అదంతా ఒక సెక్షను. కాకపోతే పండగలంటే మరి కొంచెం ఆ మాత్రం వైబ్స్ ఉండాలి కాబట్టి కష్టపడుతుంటాం అనమాట. ఏదైనా గాని మనం ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా! ఏమనిపించదనమాట. ఎన్నైనా చేసేస్తుంటాను. చేసేసాక కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే రిలాక్స్ అవుతుంటాననమాట. లక్కీగా మాకు 2 డేస్ వైఫై ఆగిపోయింది. దానివల్ల మా పనులు కూడా ఏమీ అవ్వలేదు. కానీ పూజకి పనికొచ్చింది ఆ టైం వేస్ట్ అవ్వకుండా. ఫుల్‌గా మొత్తం ఇలా చేసుకున్నాననమాట. అందరూ ఇంత హెవీగా చేయాలని ఏం లేదండి. ఎవరి ఓపిక ఆళ్ళది. హెల్త్ మరీ బాగోకుండా ఇంత హెవీగా చేసి అనవసరంగా ఆరోగ్యం పైకి తెచ్చుకోకూడదు. మనకెంత అలా సహకరిస్తే మనకి అంతే అందుబాటులో ఉన్న వాటితోటి సింపుల్‌గా దివాళీ అంటేనే దీపాలు కదండీ! దీపాల వరస అంటారు మీనింగు. కనీసం ఇయర్‌లీ డజన ప్రమిదలైనా మట్టివి తీసుకోవాలి. మన దగ్గర ఎన్ని ఇత్తడు, కలర్స్ ఏమున్నా గానీ, పాతవి ఉన్నా గానీ, అవన్నీ ఎక్సెస్ వాడొచ్చు. అట్‌లీస్ట్ ఓ డజనైనా కొత్తయి తీసుకోవాలంటారు కదా! ఎవ్రీ ఇయర్. మీ రిక్వైర్‌ని బట్టి తీసుకొని సింపుల్‌గా అవకాశం ఉన్న వాళ్ళని బట్టి చేసుకుంటే చాలా మంచిది. అలాగే మెయిన్ మనకి దివాళీ అనగానే పెద్దలకి పూజ చేస్తారు. అలాగే లక్ష్మీ గణేశుడికి పూజ చేస్తారు. ఎవరి ఆనవాయితీ ప్రకారం ఎలా ఉంటే అలా చేసుకోవచ్చండి. ఆ
పూజలన్నీ అయిన తర్వాత మనం ఈ లక్ష్మీ గణేశుడి స్తోత్రాలు, అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, దివాళీ అంటేనే లక్ష్మీదేవి కదా! అలాగే చక్కగా ఇంట్లో వాళ్ళందరూ శుభ్రంగా రెడీ అయ్యి, పూజ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు క్రాకర్స్ ఏవుంటే అవి ఎక్కువ మరీ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టేవి కాకుండా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకొని నేనైతే ఒక 2, 3 కాకరపోతులు కాలుస్తాను అంతే. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ క్రాకర్స్ అంటేనే నాకు నచ్చదనమాట. ఇంక ఈ పిల్లలు అందులోని మగ పిల్లలున్నారంటే గనక ఆ క్రాకర్స్ ఆళ్ళు చూసేదే క్రాకర్స్ కోసం. పూజ ఎంత తొందరగా అయిపోతే క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్దామా అని చూస్తారు. అలాగా లేడీస్‌కి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చులెండి. నాకైతే అసలు జీరో. బయటికెళ్ళడం, ఆ పొల్యూషను ఆ వచ్చేదంతా కూడా నాకు ఊపిరి అందలేనట్టుగా అన్‌ఈజీగా తగులుతుంది. అందుకే నేను అటు సైడ్ అసలు క్రౌడ్ ఎక్కడుంటే నేను అక్కడ ఉండనండి. మాక్సిమం ఫస్ట్ నుంచి కూడాను. క్రౌడ్‌లో షాపింగ్ చేయను, క్రౌడ్‌లోకి వెళ్ళను. క్రౌడ్‌లో ఎక్కడుంటే నేను అక్కడ దూరంగా ఉంటానన్నమాట. ఎప్పుడు ఎక్కడ ప్రశాంతంగా ఉంటదో అక్కడ నేనుంటాను. అంటే అనవసరంగా అందులోకి వెళ్లి ఇబ్బంది పడనన్నమాట నేను. ఆ టైప్ అన్నమాట. ఎంత పూజలైనా ఇంట్లోనే చేసుకుందాం అని చూసుకుంటాను తప్ప, ఎక్కువ బయట తిరగాలి, అది చూడాలి అన్న నాకు అనిపించదండి ఎందుకో గాని. క్రౌడ్‌నెస్సు ఎ గంటల తరబడి వెయిటింగు, బయట ప్యాకింగు ఇదంతా కూడా నాకెందుకో నచ్చదు. ప్రశాంతంగా ఇంట్లో ఉండి, ఆ గంటేదో ఎక్స్‌ట్రా ఒక గంట స్తోత్రాలన్నీ చదువుకొని మనసు ప్రశాంతంగా చూసుకోవాలి, పూజ చేసుకోవాలని అనిపిస్తది నాకు. ఎస్పెషల్లీ అందరూ అలా ఉండాలని ఏం లేదండి. నాలాగే అసలు ఉండకూడదేమో గానీ, నాకు నచ్చదనమాట అంతే. అందరూ అంటుంటారు, "ఏజ్ అయిపోయాక ఎప్పుడు చూస్తావు? ఇప్పుడే అన్నీ తిరగాలి, చూడాలి" అని అంటారు గానీ, నాకెందుకో బయటికి వెళ్ళాలంటేనే నచ్చదు. ఇంట్లో ఎన్ని పూజలైనా చేసేస్తాను గానీ, బయట మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కూడా తిరగలేను. జస్ట్ ఒక 1 అవర్ ఎళ్ళానంటే గనక ఇంకొక 2 అవర్స్ రెస్ట్ తీసుకోవాలి. లేదంటే విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంటది. దానివల్ల నాకు బయటకెళ్ళాలంటే భయం అన్నమాట. అందులో ఈ కారు, బస్సు, ట్రైను ఏవి కూడా నాకు సెట్ అవ్వవు. దానివల్ల నేను ఎంత దూరమైనా బైక్ మీద వెళ్ళగలిగేవి వెళ్తాను. మిగతావన్నీ అవాయిడే. ఇంకా మెయిన్ ఏంటంటే, మా వారికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదనమాట. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అదే ఒకళ్ళకుండి, ఒకళ్ళకి లేకపోతే గనక ఫుల్‌గా డిషిమ్ డిషిమ్ అయిపోతది. ఇద్దరికీ ఒకే ప్రాబ్లమ్ అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ మా పిల్లలకి తిరగడం ఇష్టం కొంచెం మా పెద్దవాడికి. నువ్వు కొంచెం పెద్దయ్యాక లైసెన్స్ వచ్చాక అప్పుడు తిరుగుదువులే అని చెప్తే, ఇప్పుడు ఎప్పుడు 18 వస్తదా అని ఎదురు చూస్తున్నాడనమాట. అలా ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కటి కదండీ! అలా అన్నట్టు నేను ఖర్చు పెట్టేది ఎక్కువ ఈ పూజ ఐటెమ్స్ ఏవైనా కనబడితే ఇవే కొంటాను తప్ప, అన్నెసెసరీగా ఈ 1 గ్రాములు, 2 గ్రామ్ గోల్డ్స్ నెక్స్ట్ పనికిరాని చెత్తంతా ఏమి షాపింగ్ చేయనండి. శారీస్ అని, అవ్వని, ఇవని తెగ కొంటుంటారు. ఈ బ్యాంగిల్స్ అని ఒక్కొక్కళ్ళు బ్యాంగిల్ స్టోరు ఇవన్నీ చూడొచ్చు. పనికిరానివన్నీ ఎక్కువ కొనేసి అమౌంట్ వేస్ట్ చేస్తా ఉంటారు. నేనేదో అవేమి చేయననమాట. అలవాటు చాలా తక్కువ ఇంట్రెస్ట్. అవన్నీ ఏదైనా వస్తువు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకప్పుడు వస్తువు కొనలేక ఉండేవారండి స్టేజ్. ఇప్పుడు అందరూ కూడా అవి పెట్టడానికి ప్లేస్ లేని స్టేజ్‌లో ఉన్నారండి. ఏదైనా వస్తువు కొనాలంటే, అమ్మో! ఇది ఎక్కడ పెట్టాలో ముందు ప్లేస్ డిసైడ్ అయ్యాక వస్తువు కొనాలండి ఎవరైనా గాని. ఏదో మనకు కనబడింది కదా అని కొనేసి ఇంటి నిండా నింపేస్తుంటే ఇల్లు ఖాళీ అంటే ఉండట్లేదు. ఎంత ఖాళీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటదండి. ఫుల్లు సామాన్లన్నీ నింపేస్తే చిరాకొచ్చేస్తది క్లీనింగ్‌కైనా. ఏదో అనీజీగా తగులుతుంటది స్టోర్ రూమ్ లాగా. ఈ ఎక్కడ లేని కనిపించినవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లని అవ్వని, ఇవ్వని కనిపించి కనిపించలేని అన్నీ కొనేస్తుంటారు తెగ. మేకప్ సామాన్లని ఎంత అవసరమో అంత తీసుకోవడం మంచిది. వాటికి ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి. అలాగే పనికిరానివుంటాయి. అవన్నీ చూసుకొని అవసరాన్ని బట్టి కొనుక్కోవాలండి. కొనుక్కోవద్దని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులెవ్వరు కూడా గోల్డ్, సిల్వర్ కొనలేము. మన అవసరాన్ని బట్టి ఏది అవసరమో అది తీసుకోవాలి. అలాగే అది తీసుకునేటప్పుడు ఆ ప్లేస్ ఎక్కడున్నది, మనం ఏ ప్లేస్‌లో పెడతామో ప్లేస్ ఉందా లేదో చూసుకోవాలండి ఇంట్లో. కొనగలిగేస్తున్నాం గానీ, ఆ ప్లేస్ పెట్టాలంటేనే చాలా కష్టమైపోతుంది. అందుకే ఏ వస్తువు కొన్నా ఏదైనా కొనాలంటే నాకు ముందే భయమేసేస్తుంటది. అమ్మో! ఇప్పటికే ఇల్లంతా ఫుల్ అయిపోయింది ఎక్కడ పెడతాం అని చెప్పి. అవసరాన్ని బట్టి చాలా మట్టుకు అక్కర్లేనివి వద్దని చెప్పేస్తుంటాను.
మా వారు కూడా ఏమైనా కావాలా అని అడుగుతుంటారు. బాబోయ్! అంటారు. ఏం పెట్టాలంటే చాలా భయమేసేస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు కొనేయడం అందరూ కొనేయగలుగుతున్నారండి. పెట్టడానికి దానికి ప్లేసే ఉండట్లేదు. అలా అన్నట్టు అలా మిగిలిన వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ వేస్ట్ అని నా ఉద్దేశం అండి. ఏదో రూ. 10, రూ. 20 ఏదో పూజకి అవి నేను ఖర్చు పెడతాను తప్ప, ఇంకేవి పనికిరానివేవి నేను కొనను. మాక్సిమం ఈ పువ్వులు అవన్నీ కూడా మన ఇంట్లో కాసేస్తుంటాయి. ప్రశాంతంగా ఉన్న వాటితో పూజ చేసుకున్నంత ఉత్తమం లేదండి. ఎవరో ఏమో జేశారని జెప్పి మనం అన్నీ చేసి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకూడదు. ఎవరు ఓపికను బట్టి వాళ్ళు పూజ చేసుకోవాలి తప్ప, లేని వాటి గురించి ఆలోచించి ఉన్న వాటిని కోల్పోకూడదన్నమాట. చాలా మంది అంటుంటారు. అది లేదు, ఇది లేదు అని అంటారు. అసలు యాక్చువల్‌గా ఏమున్నాయో అవి మనం అనుభవిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ సెర్చ్ చేసుకోవాలి. మన దగ్గరున్న ఈ ఐటెమ్స్‌తో మనం ఏం చేయగలుగుతున్నాం, యూజ్ చేసామా లేదా అనేసి. తర్వాత లేని వాటి గురించి ఆలోచించొచ్చు. ప్రశాంతంగా దివాళీ అంటే కొత్త వెలుగులతోటి అందరి జీవితంలో కొత్త ఆశలు, కొత్త జీవితాలు అన్నీ బావుండాలని కోరుకుందాం. చీకటి తరిమేస్తూ, వెలుగుని నింపుతూ జీవితాలన్నీ సుఖంగా ఉండాలని, అందరి జీవితాల్లో మంచి జరగాలని, అలాగే మీకు ఎటువంటి సమస్య వచ్చినా గానీ, అమ్మవారి మీద భారం వేసి చక్కగా మణిదీపవరణ, లక్ష్మీ అష్టోత్తరాలు అవి చదువుకుంటా చూడండి. మీకు రిజల్ట్ అనేది తెలుస్తది. ఇది చెప్తే కాదండి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. చెప్తే ఏదో వీడియోలో చెప్పారు అని అన్నట్టు అనుకుంటారు. కానీ స్వయంగా మీరు చేసి చూడండి. యెస్, కరెక్ట్ అని చెప్పి మీరు కూడా రియలైజ్ అవుతారు. అది ఆల్రెడీ మనం చాలా సార్లు చూసే ఉంటాం. సమస్య రాగానే మనం పరిష్కారం అనేది పరిష్కారం లేని సమస్య అంటూ ఏమి ఉండదండి. అదెంత చిన్నదైనా, పెద్దదైనా గానీ, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసాం అన్నదే. కాబట్టి మనం మనల్ని మనం షైన్ చేసుకుంటూ, స్ట్రాంగ్‌గా నిలబడుతూ, అన్ని వేళలా అమ్మవారి కృపతో, దయతో మనం ముందుకు సాగాలని కోరుకుందాం. అలాగే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ, ఇంకా కొత్తవి నేర్చుకుంటూ, మనల్ని మనం షైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి శక్తి అమ్మవారు ప్రసాదించాలి. అలాగే కొత్తవి మనం నేర్చుకోవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రావాలి, అవగాహన రావాలి, టైమ్ స్పెండ్ చేయాలి. పనికొచ్చే వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటట్టుగా చూసుకోవాలండి. హ్యాపీ దివాళీ టు ఆల్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. బై.